హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం 390 అడ్వెంచర్ గురించి రివ్యూ చేద్దాము. దీనికి 1 లీటర్కి మైలేజ్ ఎంత వస్తుంది, అండ్ టాప్ స్పీడ్ ఎంత, మెయింటెనెన్స్, అండ్ ఆఫ్ రోడ్ ఎట్లా పోతుంది, ఆన్ రోడ్ ఎట్లా పోతుంది, డిసడ్వాంటేజెస్ అన్నీ మనం దాని గురించి మాట్లాడదాం మనం. సో లెట్స్ స్టార్ట్ ద షో. ఓకే గైస్, లెట్స్ టాప్ స్పీడ్ చెక్ చేస్తున్నాము. రెడీ, 1 2 3 ఓకే. టాప్ స్పీడ్ 6th గేర్లో 161. బండి ఆఫ్ రోడ్ ఎట్లా వెళ్తుంది అది కూడా నాకు చాలామంది అడిగారు. సో ఆఫ్ రోడ్ అయితే దొరికింది మనకి. సో లెట్స్ సీ ఎంత ఈ ఆఫ్ రోడ్ ఎక్కడ వరకు ఉందో ఏందో చూద్దాం. సో వద్దులే బాబు. చాలా ఈజీగా, అంటే ఏం ఎక్కువ ప్రాబ్లం లేదు, అంటే మామూలు రోడ్ లాగానే పోతుంది ఇది. అండ్ మనం కొంచెం స్పీడ్ పెంచడం అంటే కూడా అసలు దిస్ ఇస్ ప్రాపర్ ఆఫ్ రోడర్. చాలామంది అడ్వెంచర్ అది యూజ్ చేయొచ్చు, ఆఫ్ రోడ్ ఎక్కువ కాదు పోలేతో కాదు, దిస్ ఆఫ్ రోడర్ కూడా. ఇలాంటి రోడ్లు కూడా చాలా, అంటే కొన్ని బైక్స్ స్పీడ్ అవుతాయి ఇవన్నీ అవుతాయి కదా, దీనికి అట్లా ఏం లేదు. ఇవన్నీ వెరీ నైస్, అంటే కంఫర్టబుల్గా నడపచ్చు. చూస్తున్నారు కదా, 90లో ఇట్లాంటి రోడ్ మీద నార్మల్ వెహికల్స్ మీద వెళ్ళడం కష్టం. అండ్ చాలా పెద్ద బంప్ వస్తుంది. అండ్ యోగో మీకు అర్థమవుతుందో లేదో, ఈ రోడ్ మీద చాలా బంప్స్ ఉన్నాయి, కానీ ఈ బండి చాలా మంచిగా అవ్వండి 1 2 3 చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. ఇది 1 మీటర్ పోతున్న మిడిల్ చూడండి, మధ్యలో నుంచి పోతున్నా. ఇది నాట్ ద వే, వెళ్ళేది నార్మల్గా పక్క నుంచి వెళ్ళాలి, నేను మధ్యలో నుంచి పోతున్నా. సో ఓన్లీ టు చెక్ ద వర్త్ వర్మ వర్త్. క్రేజీ 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 1 మీటర్ అంటే ఇంకా. ఓ మై గాడ్, సో ఒకవేళ మనం వెళ్తూ ఎక్కడికైనా మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నాము, రోడ్ బాగాలేదు అంటే ఇక లైట్ ఈ బండి తీసుకుంటే రోడ్ బాగాలేదు, రోడ్డు లేదు, చేయలేము, అదంతా మర్చిపోవాల్సిందే. ఇక కూర్చొని నడుపుడే. మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు మాత్రం హోలీ షిట్, ఓ గాడ్.
ఈ రోడ్ మీద ట్రై చేద్దాం. ఓకే నైస్. వేరే లెవెల్ అన్న. ఓకే, సో ఆర్ ఆఫ్ రోడ్ ఎండ్స్ హియర్. ఆఫ్ రోడ్ అంటే నాకు రోడ్ మీద కనిపించిందండి, ఏదైనా ఆఫ్ రోడ్ ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకోటి ఉంది బట్ ఐ డోంట్ థింక్. ట్రిప్ మనకి 1255 చూపిస్తుంది. సో దాన్ని క్యాన్సిల్ చేద్దాం. Trip 1 distance, trip 1 reset trip. ఓకే, సో పెట్రోల్ పోతుంది ఇంట్లో ఇప్పుడు. Here we go. 1 liter petrol. సో ట్రిపుల్ జీరో చేస్తాం మనము. అయిపోయిందండి. క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసి 90 కిలోమీటర్స్ అన్నట్టు. నార్మల్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఎంత కిలోమీటర్స్ వస్తుంది, ఎంత తిరుగుతామో వస్తుంది. ఎనీ ఆఫ్ 31312 కిలోమీటర్స్ నుంచి ఉంది. ట్రిప్ కూడా మనం జీరో చేస్తాము. చూద్దాం ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది రీడింగ్ మనకు ఎంత వస్తుంది అది కూడా ఐ డోంట్ థింక్ ఒక్క కిలోమీటర్కి వస్తుంది. అయినా కూడా ఒకసారి చూస్తే అయిపోతుంది ఏంటి ఎట్లా. సో అప్పటి వరకు మనం డ్రైవ్ చేసే వరకు మీకు బండి స్పెషాలిటీస్ అండ్ ఏమేమైతే నాకు చాలా నచ్చుతాయో బండి. నాకు దీని స్పీడ్ దేనివల్ల ఎంత బాగుంటుంది అంటే ఆఫ్ రోడ్ అండ్ వర్షం పడినప్పుడు కూడా రైడింగ్ మోడ్లో మీరు ఉన్నా కూడా చాలా రెస్పాన్సివ్, చాలా మంచి రెస్పాన్సివ్ ఉంటుంది. మనకి ఎప్పుడు వైబ్రేషన్స్ మీద చాలా డిబేట్ నడుస్తుంటుంది. వైబ్రేషన్స్ కానీ దీనికి ఉన్న వైబ్రేషన్స్కి ఏదైతే ఫీల్ వస్తుందో వేరే వేరే అంటే చాలా మంచిగా ఉంటుంది. బట్ పీపుల్ కొంతమందికి వైబ్రేషన్స్ అనేది ఇష్టం ఉండదు. వైబ్రేషన్స్ చాలా ఇది కొంచెమైనా వైబ్రేషన్ రావద్దు, ఇది రావద్దు అని చెప్తారు. బట్ పీపుల్ లైక్ మీ, ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే విత్ ఇఫ్ యూ హ్యావ్ వైబ్రేషన్. అండ్ దీని సీట్
సీట్ కొంచెం అంటే కంఫర్ట్ ఉండదు అలా, బికాజ్ అడ్వెంచర్ బైక్ కదా, అడ్వెంచర్ బైక్స్కి స్పీడ్ అనేది చాలా కష్టం. సీట్ అనేది సారీ స్పీడ్ అనేది. సో సీట్ ఈజ్ ఆల్సో కొంచెం మీరు అలవాటు పడాలి సీట్ అంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ పిలియన్తో వెళ్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు పిలియన్తో వెళ్ళారనుకోండి, లగేజ్ ఎక్కువ క్యారీ చేయలేము. లగేజ్ పిలియన్ ఉంటే చాలా కష్టం. కష్టం అంటే చాలా కష్టం. అండ్ ఇఫ్ యూఆర్ సింగిల్ అండ్ యూఆర్ టేకింగ్ పిలియన్ దెన్ ఇట్స్ ఓకే అన్న, ఏమైతే. సో మనం నార్మల్ అయితే 25 కిలోమీటర్స్ అని చూపిస్తుంది అయితే. 25 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మనం ఒక ట్రిప్ అయితే మనము చేసేస్తాం. అండ్ సీట్ వచ్చేసి నాట్ దాట్ కంఫర్టబుల్, కానీ సింగిల్ విత్ లగేజ్ యూ కెన్ గో. అండ్ చాలా యూ కెన్ క్రూజ్ వెరీ ప్రాబ్లమ్. అంటే ఎంత మంచిగా వెళ్ళొచ్చు అక్కడ క్రూజ్ చేసుకుంటా, క్రూజ్ వెరీ ఈజీలీ. మనం ట్రాక్ చేసేది 7.12. అండ్ సీట్ మేనేజ్మెంట్, ఈ బండి మీద మీరు ప్లీజ్ అవాయిడ్ వేరింగ్ శాండిల్స్ అండ్ అవాయిడ్ వేరింగ్ చప్పల్స్ ఆన్ దిస్ బైక్. ఎందుకంటే డైరెక్ట్ కాళ్ళకే కొడుతుంది హీట్. సో షూస్ ఉంటే అది మేనేజ్ చేయొచ్చు, కానీ కాళ్ళు అవన్నీ అంటే ఒకవేళ ఇంపాక్ట్ ఉన్నది చాలా మంచిది. బట్ యూ షుడ్ హ్యావ్ దిస్ వాట్ ఈస్ ఇట్, షూస్ ఆర్ బూట్స్. రైడింగ్ బూట్స్ ఉంటే ఇంకా మంచిది, బట్ అట్లీస్ట్ బూట్స్, ఎయిర్ బూట్స్, సో దాట్ అది హీట్ ఏదైతే కాలుకి పడుతుందో యూ కెన్ ఈజీలీ మేనేజ్ ఇట్. అండ్ ఆఫ్ రోడింగ్ విల్ సీ టాప్ స్పీడ్ అండ్ ఆఫ్ రోడింగ్. అంటే నేనైతే చాలా ఆఫ్ రోడ్ చేసినాను దీని మీద. చాలా ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఎక్కువ భయపడేది, బట్ భయపడేది ఉండదు బండి మీద. కానీ ఒకవేళ you are new to this off-road and all, I suggest you take some WCC like Xpulse. Xpulse is very nice now, and complete off-roader is Xpulse. అంటే complete off-roader is 210cc and 25 bhp. Very nice actually. And budget తక్కువ వాళ్ళు కూడా I suggest you to once take a test drive of Xpulse as well. Xpulse నడిపిన తర్వాత ఇది మస్తు అయిపోయిందిరా, నాకు చాలరా, ఇది దిస్ ఇస్ ఇనఫ్ అనుకుంటారా అనుకుంటే గో ఫర్ Xpulse. లేదా కొంతమంది నువ్వు Xpulse అంటే Xpulse నాట్ గుడ్ ఫర్ మీ అంటే లైక్ దిస్. సో Xpulse మీకు తక్కువ ఉందంటే ఒకసారి ఈ మోడల్ చూడండి. అండ్ ట్రై X ఆల్సో, 390X ఇస్ ఆల్సో దేర్. ఇదే సేమ్ వెహికల్ బట్ లెస్ ఫీచర్స్, సేమ్ ఇంజిన్, లెస్ ఫీచర్స్ అండ్ ఎక్కువ యూస్. అంటే టెక్నాలజీస్ అవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి. స్పోర్ట్స్ వీల్ ఉన్నది మీకు అలాయ్ వీల్స్ ఉంటుంది దానికి, అండ్ టైర్ సైజ్ కొంచెం తేడా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ హాట్ సార్. కిలోమీటర్స్ మనం ఈ బండికి మహా అంటే, అండ్ మనం ఆఫ్ రోడ్ లాంటివి చేస్తాం. సో దాట్ this one is 4 kilometers. Okay.
ప్రాబ్లం ఏంటంటే ఇది హార్న్ కొట్టడానికి జల్దీ వెళ్తే హార్న్ కొట్టకుండా ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ నొక్కేస్తాం. హార్న్ జల్దీ హార్న్ 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 అంటే ఇది కింద ఉంటుంది కదా అవును. సో చాలా ఇది ఒక అంటే నాకు నచ్చలా ఈ బండిలా. అయ్యో ట్రాఫిక్ అండి, అయ్యో లాకింగ్ దొబ్బిందా అండి. చూపిస్తలేదు లాగిపోయిందండి అయ్యా ఒకసారి అదే లాగిన్లో ఆగిపోవడము ఇల్లు ఆగిపోతుందిరా ఆగిపోతుంది ఒక్క సిగ్నల్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఒక అంటే జలకైతే ఇచ్చింది. అది ఎందుకు ఆగిపోయిందో ఏందో మరి. ఎందుకంటే ఐ థింక్ రీచ్ ఇంకా కొన్ని ఐ థింక్ 4 or 5 kilometers తర్వాత మొత్తంకి ఆగిపోతుంది. నేను నార్మల్ ట్రాఫిక్ కండిషన్స్ లాగానే నడుపుతున్నాను అండ్ చాలా ఫాస్ట్ అంటే ఎక్కువ ఫాస్ట్ నడుపులేను అంటే బాగానే నడుపుతున్నాను. ఓ మై గాడ్ హ్యారియర్ ఏందయ్యా కలరు, వాము క్రేజీ. ఇట్స్ లైక్ ఎట్లా అంటే హలో బ్రదర్. అట్లాంటి లగేజ్ పెట్టుకునే చూడండి, అట్లాంటి లగేజ్ మనం కూడా పెట్టుకోవచ్చు. కానీ అట్లాంటివి పెట్టుకున్నాం అనుకో ఇక పిల్లియన్ కూర్చోలేరు, ఇంకో మంచి కూర్చోలేరు మనకు. అట్లాంటిదిగా ఇట్లాంటివి లేకపోతే ఎవరైతే 2 మనిషి ఉంటారు కదా వాళ్ళని కూర్చోబెట్టేస్తారు. అదే బెటర్. ఇంకా అంటే ఒక మనిషి కూర్చున్న తర్వాత అట్లాంటి లగేజ్ పెట్టుకోలేము దాని మీద. బీయింగ్ ఆఫ్ రోడర్ అంటారా ఇక టూరింగ్ అంటే కొంచెం కష్టం అయిపోతుంది. గో సింగిల్ వెళ్ళి అట్లాంటివి పెట్టుకోవచ్చు. 200 కూడా కొంచెం ఉంటుంది కానీ అంత ఓన్లీ వెళ్తున్నా లగేజ్ అంటే గ్రేట్. బికాస్ ద రీజన్ నేను ఆర్సీ సిరీస్ తీసుకోలేదు ఎందుకంటే అట్లా ఓన్లీ ఎక్కువసేపు నడపలేము. దీనికంతా అట్లాంటివి ఏం లేదు. దీనికి కాలు దగ్గర వేడి కొడుతుంది అంటే హీట్ కింద నుంచే కొడుతుంది, కాలు దగ్గరకే కొడుతుంది. సో శాండిల్ చేసుకున్నారనుకోండి కష్టమే. అది స్టార్ట్ చేసినప్పుడు పెట్రోల్ మొత్తం అయిపోయినప్పుడు మనకు తెలిసిపోతుంది అనుకోండి. పెట్రోల్ అయిపోయిందని తెలిసిపోయింది అనుకోండి, సెల్ఫ్ కొట్టకండి. నేను ఒక్కసారి 2 సార్లు కొట్టిన తర్వాత నేను ఆపేస్తాను. కొంతమంది ఏం చేస్తారు, అక్కడ వరకు పోదాం అని సెల్ఫ్ కొడుతూనే ఉంటారు. అట్లా బండి కూడా పోతుంది అంటే గుడిపేస్తారు. అట్లా ప్లీజ్ చేయకండి ఫ్రెండ్స్. సో రైట్ అయితే వద్దు. ఇక ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. పెట్రోల్ చెక్ చేస్తున్నాం కదా, పెట్రోల్ చెక్ చేయడానికే మీరు చెప్పండి. ట్రాఫిక్లో మధ్యలో ఆగిపోయింది అనుకోండి, 390 cc అడ్వెంచర్ తీసుకొని పెట్రోల్ లేదా అయ్యా అని చూస్తారు. అతను పడవది అది మ్యాటర్.
స్టిల్ గోయింగ్ గుడ్ అండి, ఎందుకంటే చాలా చేస్తాం. వాట్ ఈజ్ ఇట్ షోయింగ్? ఇక్కడైతే 25 km/l చూపిస్తుందండి. సెకండ్ ట్రిప్, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, వాట్ విల్ నాట్ హ్యాపెన్. అండ్ అక్కడే జరగిస్తుంది అన్న జరిగించింది, మధ్యలో ఒక జరగటేసి. సో థ్రిల్ కోసం కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్ గైడ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ ఇన్ దిస్ బైక్. కొన్ని ఉన్నాయి విచ్ ఎవ్రీ బైక్ హ్యాస్. అన్ని బైక్స్లో నాకు ఏదైతే నచ్చుతుందో మీకు నచ్చదో చెప్పలేదు. సో అదొకటి. అక్కడ బండి ఆగిపోయింది, ఇప్పుడు జరిపించింది బండి. ఫ్యూల్ రేంజ్ చూపించదు. యూ షుడ్ మినిమం ఎట్లా అంటే 2 లీటర్స్ 3 లీటర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి రేంజ్ చూపించాలంటే. సరేనా? బ్యాక్ కొడదాం ఇంకోసారి. అయ్యో ఆగిపోయిందండి. ఓకే, ఓకే అయిపోయిందండి. ఓకే గైస్, చూద్దాం ఎంత చేస్తాం చూద్దాం. ట్రిప్ 1 23 km ఉందా? ఓకే, చూసారా 23 km వస్తుంది బాయ్. 23 km 1 లీటర్కి. ఎనీ ఫీట్ టమాటోలో చూపిస్తుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా 23 ఇస్తుంది, బట్ స్పీడోమీటర్ మనకి చూపించేది 25. సో ప్లీజ్ ఇట్లా బండి ఆఫ్ అయ్యేటట్టు చేయకండి, ఎందుకంటే మళ్ళీ అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఫ్యూల్ ఇంజెక్షన్. 23.9 km కనిపిస్తుందా ఫ్రెండ్స్? కెన్ యూ సీ ఇట్? రైట్. So that is the mileage for this vehicle, and because I am showing it to you, please you అంటే మీరు చేసి అది ఫ్యూల్ పంప్ పాడు చేసుకోకండి, అండ్ అట్లీస్ట్ కీప్ 2 లీటర్స్ సో దాట్ యువర్ బైక్ మంచిగా ఉంటుంది. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. And if anything you want to know about any vehicle, any bike, మీకు ఏమైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ ఇట్. నచ్చలేకపోతే డిస్లైక్ ఆప్షన్ కూడా ఉంది, ఏం నచ్చలేదు కామెంట్లో చెప్పండి. యాజ్ లాస్ట్ వన్ ఆఫ్ మై వీడియోస్ వన్ పర్సన్ సైడ్కి చాలా మెల్లగా మాట్లాడుతున్నారు, ల్యాగ్ చేస్తున్నారు, మెల్లగా అంటే స్లోగా మాట్లాడుతున్నారు. సో ఒక్కటే చెప్తా భయ్యా, స్లోగా అంటే జల్దీ మాట్లాడే ఇట్లా ఉంది అట్లా ఉంది, ఇంత స్పీడ్ 300. ఐఎమ్ నాట్ హియర్ టు ఫినిష్ మై వీడియో అండ్ ఫినిష్ మై వర్క్. నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన, సో ఐ హ్యావ్ టు టాక్ వెరీ స్లోలీ. అండ్ సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, జస్ట్ లెట్ మీ నో ఒకవేళ ఏమైనా ఉంటే కామెంట్స్. అండ్ ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు వచ్చి ఫీల్ ఫ్రీ టు ఆస్క్, ఏ బైక్ గురించైనా, అండ్ ఐ విల్ హెల్ప్ యూ విత్ ఇట్. సో అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.